హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈరోజైతే పొద్దున్నే చల్లగా ఉంది, వర్షం పడింది. టీ అయితే పెడుతున్నాను. చూడండి, గొంతులో కొంచెం నసగా ఉంది, కొద్ది జలుబు చేసినట్టు. అందుకని మసాలా టీ పెడుతున్నాను అనమాట. అల్లము, యాలక్కాయ వేసి, అందరూ వేసుకుంటే యాలక్కాయ అన్న వేస్తారు, లేకపోతే అల్లం అన్న వేస్తారు. నేను రెండు కలిపి వేస్తున్నాను. చూడండి, ఈ రెండు కలిపి వేసి బాగా మరగనివ్వాలి. సగం వాటర్ అవ్వాలి. మనం ఒక గ్లాస్ పోసుకుంటే సగం అవ్వాలి. అయిన దాకా మరిగిచ్చి అప్పుడు పాలు పోసుకోవాలన్నమాట. పాలు కూడా కాసి చల్లార్చిన పాలు తీసి పక్కన పెట్టుకున్నాను నేను. అవే పోస్తున్నాను, చిక్కటి పాలు. ఈ గొంతులో నసగా ఉన్నప్పుడు, జలుబు చేసినప్పుడు, గొంతు నొప్పిగా ఉన్నప్పుడు ఇలా చేసుకోండి. టీ మంచిగా ఉంటుంది, గొంతు ఫ్రెష్ అవుతుంది. ఇలా చేసుకోవడం వల్ల గొంతు నొప్పి అదైనా తగ్గుతుంది. అల్లం యాలక్కాయ సగం మరిగినాయండి, సగం అయినాయి మరిగి. అదిగో పాలు పోసుకుంటున్నాను, చిక్కటి పాలు అన్నమాట. ఇవి పోసుకుంటున్నాను. డికాషన్ తక్కువ, పాలు ఎక్కువ. తగినంత పంచదార కూడా వేసుకున్నాను. అప్పుడు పాలు పోసిన తర్వాత సిమ్లో పెట్టేయాలి, హై పెట్టకూడదు. హై పెడితే ఇరిగిపోతాయి అన్నమాట. సిమ్లో పెట్టేసి పొంగు రానివ్వాలి. ఎందుకంటే ఈ కాసిన పాలు కాబట్టి ఎక్కువ మరగ అవసరం లేదు. పచ్చి పాలు అయితే మళ్ళీ పొంగు వచ్చిన తర్వాత కూడా కొంచెం మరగనివ్వాలి. ఈ కాసిన పాలు కాబట్టి ఒక పొంగు రానిచ్చేసి ఆపేసుకొని ఇంకా వడకట్టుకొని తాగేసేయటమే. పొద్దున్నే చల్లగా వాతావరణంకి టీ తాగితే గొంతులో రిఫ్రెషింగ్గా బాగుందన్నమాట. చూడండి ఎలా చిక్కగా ఎలా వచ్చినాయో. టీ కూడా ఇలా పెట్టుకొని కొంచెం జ్వరం వచ్చిన, జలుబు చేసిన ఇలా తాగండి, చాలా బాగుంటాయి. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా చిక్కగా ఉన్నాయో చూడండి. గ్లాసులో కూడా పోసి చూపిస్తాను మీకు. కలర్ కానీ చిక్కదనం కానీ ఇలా చేసుకోండి. బాగా మరగాలి డికాషన్. సగం అయ్యేదాకా మరిగితే టీ బాగుంటాయి. వాళ్ళకి ఇదేనండి వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ అండి, నమస్తే. చూడండి ఎలా ఉన్నాయో. నేనైతే తాగేసాను వేడివేడిగా. మీరు కూడా ఒకసారి పెట్టుకొని ట్రై చేయండి. బాయ్.